శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈరోజు ఇప్పటి వరకు శ్రీమద్ భగవద్గీతలో 10 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి 11వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇప్పటిదాకా పరమాత్మ మనకి విభూతి యోగంలో విశ్వంలో విశ్వేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా భక్తితో అనుగ్రహం పొందాలి అనే విషయాన్ని గురించి, ఎక్కడెక్కడ తన విభూతి ఉందో అంటే తన శక్తి అంతా ఎక్కడెక్కడ ఉందో ప్రకటిస్తూ మనకు విభూతి యోగం అంతా వివరించారు. అటువంటి విభూతితో ఉన్నట్టే ఆ పరమాత్మ, ఆ విశ్వంలో ఉన్న విశ్వేశ్వరుడు అంతా చెప్పిన తర్వాత అర్జునుడు మనకు ఈ యొక్క అధ్యాయంలో పరమాత్మను అడుగుతున్నారు. స్వామి, చెప్పావు, రుచి చూపించావు కదా, అది ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది అనే విషయాన్ని అడగడంతో ఆయన యొక్క ఆ విశ్వంలో తన స్వరూపాన్ని దర్శింపజేస్తారు ఈ యొక్క అధ్యాయంలో. ఇంట్లో ఉండే విషయం అది. అందుకే ఈ యొక్క అధ్యాయానికి ఆ పేరు పెట్టబడింది. విశ్వంలో ఉన్న విశ్వేశ్వరుడు ఏ విధంగా ఉన్నారో చూపిస్తారు. దీంట్లో మనకి ఈరోజు మనం మొదటి 2 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. మత్ అనుగ్రహాయ అర్జున ఉవాచ మత్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్యోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఆయన చెప్తున్నారు, అర్జునుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే, ఇంత వినిన తర్వాత ఆయనలో ఉన్న వినయము, ఆయన తెలుసుకున్న విషయాన్ని యొక్క సారాంశాన్ని ఇక 4 శ్లోకాలు వివరించబోతున్నారు. మనము కూడా వింటున్నాం, మనం కూడా చదువుతున్నాం, కానీ ఆయన విన్నదానికి మనం వినడానికి చాలా తేడా ఉంది. ఆయన ఇన్ని అధ్యాయాల్లో పరమాత్మ కర్మయోగం గురించి, భక్తి యోగం గురించి ఎలా చెప్తున్నారనే విషయాన్ని కూలంకషంగా గ్రహించినటువంటి ఆ అర్జునుడు మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ, అర్జునుడు మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మతో. ఏమని? మత్ అనుగ్రహాయ, నీ అనుగ్రహం వల్ల నన్ను నువ్వు అనుగ్రహించావు. మత్ నన్ను నువ్వు అనుగ్రహించావు స్వామి. ఏమి నా భాగ్యం, నాకు ఈ విభూతి యోగంలో విశ్వంలో విశ్వేశ్వరుడుగా నువ్వు ఎలా ఉన్నావు అనే విషయాన్ని ఎంత చక్కగా నా మీద అనుగ్రహంతో వివరించావు. అది ఎటువంటిది? పరమం, శ్రేష్టమైంది. నువ్వు ఇచ్చిన జ్ఞానం ఎటువంటిది? ఆ విభూతి యోగం నువ్వు చెప్పిన, ఇప్పటిదాకా చెప్పిన ఈ 10 అధ్యాయాల్లో చెప్పిన విషయం అంతా కూడా ఎటువంటిది? పరమమైంది, శ్రేష్టమైంది, మరియు గుహ్యం, రహస్యమైంది, మరియు అధ్యాత్మ సంగణితం. దాన్ని ఏమంటారు? అధ్యాత్మ విద్య అంటారు. అలా నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క 10 అధ్యాయాలు నువ్వు చూపించిన విషయాన్నంతా కలిపి అధ్యాత్మ విద్య అంటారు. స్వామి, అటువంటి దాన్ని నాకు నువ్వు అనుగ్రహించావు. ఇది నా భాగ్యమే భాగ్యం. యత్వయోక్తం వచస్తేనా, అక్కడ ఏ విధంగా నువ్వు ఇది చెప్పావో, నీ చేత నాకు చెప్పబడిందో ఈ విషయం అంతా కూడా, అదంతా కూడా విన్న తర్వాత నాకు నా యొక్క మోహోయం విగతో, నా మోహం తొలగిపోయిందయ్యా అని చెప్తున్నాడు. మొట్టమొదట అధ్యాయంలో మనకు అర్జునుడు మాట్లాడింది ఏంది? ముల్లోకాలను జయించేంత శక్తి నాకుంది స్వామి, కానీ నాకేం లేదు, నాలో ఉన్న మోహాన్ని తొలగించుకోలేను, కాబట్టే నిన్ను గురువుగా స్వీకరిస్తున్నా అని చెప్పి వినయాన్ని ప్రకటించి ఆశ్రయించాడు కదా. ఇప్పుడేం చెప్తున్నాడు? అటువంటి మోహం తొలగిపోయింది అంటున్నాడు. మోహం అంటే ఏంది? తన వాళ్ళు, నా తాతలు, నా తాపితండ్రులు, వాళ్ళందరితో, నా సోదరులు, నా బంధువర్గంతో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది, నేను చెయ్యను అని చెప్పి కదా అన్ని అస్త్ర సన్యాసం చేశాడు ఆయన. అలాంటి సమయంలో కదా అర్జునుడికి బోధ చేశారు, భగవద్గీత మొదలుపెట్టింది. అలాంటి మోహం తొలగిపోయింది చెప్తున్నాడు. మరి మోహం తొలగిపోతే ఏమనాలి? ఆయన పద యుద్ధం చేస్తామనాలి. కానీ ఆ మాట అనడం లేదు. ఏమంటున్నాడు? మోహోయం బిగతో మమ, నా యొక్క మోహం పోయింది. అంటే అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు, నువ్వు తప్ప ఇంకోటి లేదనే విషయం అర్థమైపోయింది, కాబట్టి నాకు మోహం లేదని చెప్తున్నాడు. మరి మోహం లేదని చెప్పినాడు, యుద్ధానికి రెడీ కావాలా కదా, అలా చేయడం లేదు. అంటే ఆయనలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏమని? ఆ పరమాత్మ విశ్వంలో విశ్వేశ్వరుడిగా తాను ఎన్ని శక్తులతో ఉన్నా అన్న విషయం చెప్పిన తర్వాత ఆయనకి చాలా కుతూహలం కలిగింది. ఏమని? ఇక్కడ చెప్తున్న విషయాలే ఇంత గొప్పగా ఉన్నాయి, ఏం చెప్తున్నాడు ఆయన? ముఖ్యమైనవి చెప్పాడు.
మనలో ఉండే భావాలు చెప్పాడు, దేవతా స్వరూపాలు చెప్పాడు, ఋషుల స్వరూపం చెప్పాడు, యజ్ఞయాగాది క్రతువులు చెప్పాడు, అన్నింటిలో ఉండే ఉత్తమమైనవన్నీ నేను చెప్పాడు. ఇవే ఇలా ఉన్నాయంటే మొత్తం అంతా విశ్వంలో అదుడని చెప్పాడు. ఒక వంతు మాత్రమే ఉంది, నేను 4 భాగాలు అనుకుంటే ఒక వంతు మాత్రం విశ్వంలో ఉందని చెప్పాడు. అంటే విశ్వానికి అంతా అతీతంగా ఉన్నా అని చెప్పాడు ఆయన. అది విని తర్వాత ఆశ్చర్యమైంది అర్జునుడికి. విశ్వంలో ఉన్నాడు, విశ్వంలో వ్యాపించి ఉన్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్నాడు. అదేంది, అదేలా ఉంటాడు పరమాత్మ అన్నప్పుడు ఆయన చెప్పేశాడు, ఈ విధంగా నేను అన్నిట్లో నా శక్తితోనే అన్నీ ఉంటున్నాయి, ఆత్మస్వరూపంగా నేనే కూర్చోవాలని చెప్పేశాడు. ఒకే అంశతో ఉన్నాడు, మిగతా అంశంతో అంటూ లేదు, అందరికి అతీతంగా ఉందని చెప్పేశారు. అటువంటి పరమాత్మని చూసిన మోహం పోయి చెప్తున్నాడు. అంటే నువ్వే అంతటా ఉన్నావు, నువ్వు తప్ప ఇంకోటి లేదు అనే విషయం అర్థమైందని చెప్తున్నాడు. చెప్పడమేమో నోటితో, కానీ ఎలా ఉంటుందంటే మనం కూడా అంతే. అంతా వినిన తర్వాత ఇప్పుడు ఆది శంకరాచార్య గురించి విన్నాం, మనం ఏమనుకుంటాం, ఆయన చెప్పే విషయం ఏంది, బ్రహ్మజ్ఞానం. మనం ఏం ఆలోచిస్తాం, ఆయన ఏ ప్రాంతంలో పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆయన ఉండే ప్రదేశాన్ని పోయి చూద్దాం అనిపిస్తుంది. నారాయణ భట్టతిరి గారు నారాయణయాన్ని గురువాయూరప్ప దగ్గర కూర్చొని చదివారు. మనం అంతా వినిన తర్వాత మనకి అనిపించింది, ఆ గురువాయూరప్పని చూడాలనిపించింది. ఆయన ఎక్కడ కూర్చొని స్తోత్రం చేసి అది చూడాలనిపిస్తున్నారు. కానీ ఆయన చెప్తున్న విషయం ఏంది, భగవంతుడిని ఎలా చూడాలో చెప్తున్నాడు. అది కదా మనం తెలుసుకోవాల్సింది. కానీ దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తాం, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంది, అది ఆయన ఎక్కడ కూర్చొని స్తోత్రం చేశారో ఆ గురువాయూరప్ప ఎలా ఉన్నాడో ఆయన పోయి చూడాలనుకుంటాం మనం. మనలాంటి వాడు అర్జునుడు, మనకు ప్రతీక కదా. అందుకనే అర్జునుడు కూడా మనలాగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నాకు మోహం పోయిందని చెప్తున్నాడు. మోహం పోయింది అంటే అన్నప్పుడు మోహం పోతే ఎలా ఉండాలి, వెంటనే ఇద్దాని పదా అనాలి. అదే అనడం లేదు. అంటే మనలాంటి వాడు, అంటే తృప్తిగా ఉంది వినిన తర్వాత, హాయిగా ఉంది ఆయన చెప్పిన విషయం అంతా వినిన తర్వాత సంతృప్తిగానే ఉన్న విషయం విన్నట్టుగా ఒక తేన్పు వచ్చినట్టుగా తేన్పు వచ్చింది. దాంట్లో చెప్తున్నాడు నాకు మోహం పోయింది అని చెప్పేసి. అంతే, అంతకుమింటే ఆనంద పారస్ను మునిపోయాడు. అన్నింటిలో అన్ని యొక్క స్వరూపాల్లో శక్తియుతమైన వాటి అన్నింటిని చూపిస్తూ వాటిలో నేను ఉన్నానని చెప్తున్నప్పుడు అప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనంద అనుభూతి చెందేసి నాకు మోహం పోయింది చెప్పేస్తున్నాడు అర్జునుడు. అంటే మనకు సంకేతమైన అది ఈ శ్లోకంలో చెప్తుంది. తర్వాత శ్లోకం ఇంకోటి, పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం. పరమమైంది ఆ పరమాత్మ ఎటువంటి వాడు, లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక, అన్నింటి మించిపోయిన వాడు ఆయన, పరమమైన వాడు. అటువంటి ఎలాంటిది, గుహ్యం రహస్యమైంది. రహస్యమైంది, సూక్ష్మాతి సూక్ష్మమైంది. మనం కనుక్కోలేం. మనలోనే కూర్చోన్నాడుగా పరమాత్మ, మన చేత అన్నీ చెప్పిస్తున్నది ఆయనే, మాట్లాడేది ఆయనే, క్రియలు చేస్తోంది ఆయన, క్రియలు చేయడానికి మనకు సహకరిస్తోంది ఆయనే. కానీ మనకు అది తెలుస్తోందా, మనకు తెలియదండి. రహస్యంగా కూర్చోన్నాడు మనలో. అది కూడా ఏంది, అధ్యాత్మ. అధ్యాత్మ అంటే ఏంది, మొట్టమొదట మనము పూజ చేస్తున్నప్పుడు విగ్రహారాధన మొదలు పెడతాం. ఎందుకు విగ్రహాలు మొదలు పెడతాం, ఆకారం లేనివాడు ఆయన, కానీ ఆయనకు ఒక ఆకారం తీసుకొని మనం పూజ చేయడం మొదలు పెడతాం. అంటే ప్రాథమిక దశ. మొదట్లో మనకి ఎల్కేజీ యూకేజీ దాకా మొదలు పెడతాం. చేయగా మనకి ఎందుకు ఈ పూజలు చేస్తున్నాం అని ఆలోచన వచ్చినప్పుడు ఆ పూజల్లో విశ్వంలో విశ్వేశ్వరుడిని పెట్టి మనం పూజ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఆ విషయం ఒక్కొక్కటి మన పరిచయం అవుతుంది. అంటే మనలో ఉన్న పంచభూతాలు, మనలో ఉన్న దివ్యశక్తులన్నింటినీ ఎదురుగా పెట్టి పూజ చేస్తున్నాం ఆ పరమాత్మ కోసంగా అని మనకు తెలుస్తుంది. కానీ మొదటే మనకి పిహెచ్డి లాంటి ఆత్మతత్వం చెప్తే ఎవరికి అర్థం కాదు. అంత రహస్యమైంది, అంత సూక్ష్మమైంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, చిన్నగా నేర్పిస్తారు. ముందు పూజ చేయడం నేర్పిస్తారు. భక్తి శ్రద్ధతో పూజ చేయగా పెద్ద అయిన తర్వాత మనకు ఆలోచనలు వస్తాయి. అన్ని స్తోత్రాల్లో ఏముంది, అసలు అర్థమైంది, ఈ అర్థంలో పరమార్థం ఏంది, అసలు ఏంది, ఆ పరమాత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి అసలు అనే విషయం గురించి మనం ఆలోచించినప్పుడు మన జీవితం ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 సాధించడానికి మనం పుట్టాం. అది కూడా మనకు ముందే 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం మొత్తం చెప్పేశారు. మనిషి పుట్టిన తర్వాత వాడికి మాత్రమే ఆ క్రమ ముక్తి మార్గం ఎలా ఉంటుంది, మరణించే సమయంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ మనకు వివరించేశారు పరమాత్మ. ఎందుకు వివరించారు, మళ్ళీ జన్మలు లేకుండా చేసుకునే పరిస్థితి కోసమే మానవ జన్మ ఇవ్వబడింది.
కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రపంచ విషయాల్లో మునిగి ఆ ప్రపంచంలోనే మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం సంసార చక్రంలో తిరుగుతున్నాం. ఆ తిరగడానికి కారణం ఏంది? విశ్వంలో విశ్వేశ్వరుడు అనే విషయం మనం గుర్తించలేకపోవడం. దానికి సంబంధించిన విజ్ఞానాన్ని అంతా ఇప్పుడు మనకు అందించారు పరమాత్మ. ఈ 10 అధ్యాయాల్లో మనకు ఇవన్నీ విషయాలు వివరించారు. నా పరిస్థితి ఇది, నేను మీలోనే కూర్చోన్నాను, మీ భావాల్లో కూర్చోన్నాను, అన్నిట్లో కూర్చోన్నాను, నన్ను చూడటం మొదలు పెట్టండి, అనన్యాశ్చింత ఎంతో మాం అని చెప్పేశాడు. నన్నే పట్టుకుంటే ప్రపంచంలో మళ్ళీ పుట్టడానికి లేకుండా చేస్తాను అని, నా కోసం ఒక ప్రయత్నం చేస్తే నేను 10 అడుగులు వేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పి పరమాత్మ చెప్పారు. అలాంటిది అటువంటి రహస్యమైన విషయం అంటే అనాత్మ ఆత్మ, ఈ రెండింటి గురించి కూడా ఇంత రహస్యంగా ఉండి పరమమైన విషయాన్ని అంతా కూడా మనకు 10 అధ్యాయాల్లో మనకు వివరించారు పరమాత్మ. మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా పుడుతున్నాం, ఎలా పెరుగుతున్నాం, ఏ విధంగా మనం అర్చిరాది లోకాలకు పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, ఈ పుట్టడానికి చావడానికి మధ్యలో జరిగే జీవితం ఏంది, దాని యొక్క లక్ష్యం ఏంది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారు. కర్మ సిద్ధాంతంతో చెప్పాడు. ముందు చెప్పాడు నిష్కామంగా ఉండమని చెప్పాడు, కోరికలు లేకుండా చేసుకోమన్నాడు, ముందు అర్చన చేయమన్నాడు, ధర్మంగా జీవించమన్నాడు, ధర్మంలో ఉండి నిష్కామంగా పూజించమన్నాడు, అది కూడా ఫలితం ఆశించవద్దన్నాడు. తర్వాత అనుబంధం ఉండకూడదని చెప్పాడు, అటాచ్మెంట్ ఉండకూడదని చెప్పాడు. మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధి చేయమన్నాడు ప్రతి పని. ఇవంతా కర్మ సిద్ధాంతంలో మనకంతా గైడెన్స్ ఇచ్చేసాడు. మళ్ళీ భక్తి స్టార్ట్ అయింది. భక్తిలో ఎలా ఉండాలి, భక్తి లేని వాడు పొందే మార్గం ఏది, తనలోని అంతరంగంలో ఉన్న పరమాత్మ చూడడానికి వచ్చే దారి ఏది అంటే ఆ విశ్వంలో ఉన్న విశ్వేశ్వరుని చూడడమే ప్రక్రియ అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా రహస్యమైంది. ఈ రహస్యమైన దాన్ని, నిగూఢంగా ఉన్న విషయాన్ని పరమాత్మ అర్జునుడిని అడ్డం పెట్టుకుని ఆయన చెప్తూ మనకు కూడా చెప్పారు కదా. అది కూడా అధ్యాత్మ విద్య అంటే అది. అంటే మనలోనే కూర్చున్న ఆత్మను చూడలేకపోవడమే, చూడడానికి ప్రయత్నం చేయడమే అధ్యాత్మ విద్య అంటే. ఆ విద్య రహస్యమైంది. అటువంటి రహస్యమైన దాని గురించి ఇప్పటిదాకా చెప్పాడు పరమాత్మ. ఆ చెప్పిన దాన్ని ఆయన చెప్తున్నాడు, స్వామి నువ్వు చెప్పావు, ఉక్తం నీ చేత చెప్పబడింది. ఆ చెప్పింది దాని చేత నాలో మోహం తగ్గింది అంటే పోయిందని చెప్తున్నాడు. మోహం అని తొందరగా పోయేది కాదు, తాత్కాలికంగా పోయినట్టు అనిపిస్తుంది. మనకైనా అంతే. మనం ఎన్నో మంచి విషయాలు, ఒక స్పీచ్ విన్న తర్వాత మనం కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేసి ఆహాహా ఏం బాగుంది అని అయిపోతాం. మళ్ళీ ప్రపంచంలో రాగానే ప్రపంచ విషయాలంతా మనం చుట్టుకుంటాయి. అలాగే ఈ యొక్క అర్జునుడు కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. నా యొక్క మోహం పోయింది అని, తొలగించబడింది అని చెప్తున్నాడు. అంటే మనకు ఆ సమయంలో మోహం తొలగినట్టుగా అనిపిస్తుంది. ఏదో మంచి విషయాలు విన్నాం అనుకోండి, ఈ ప్రపంచ విషయాలంతా మనం వెంట రావు, మనం ఒక్కడే మన సాధన మనం చేసుకొని మనం పైలోకాలకు పోవాలి అని అన్నీ అనిపిస్తాయి. కానీ ప్రపంచ విషయాల్లో ఉన్నప్పుడు ప్రపంచ విషయాలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. మన సహజ గుణం అది. ఆ మోహం తగ్గడం చాలా కష్టం. కానీ మోహం తగ్గిందనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నా. అంటే ఆ సమయానికి అలా అనిపిస్తుంది. విభూతి యోగం వినిన తర్వాత ఆయనకి అలా అనిపిస్తుంది. మనకైనా అంతే. అది వినేప్పుడు మనం కూడా అనుకున్నాం కదా, మన భావాలు, మనలో ఉన్న భావాలే ఆయన ఉన్నప్పుడు ఆహా ఎంత గొప్ప పరిస్థితి మనం కూడా అనుకున్నాం. అలాగే ఈయన కూడా చెప్తున్నాడు అర్జునుడు. అది అధ్యాత్మ విద్య గురించి ఈ యొక్క శ్లోకంలో మనకి తెలియజేశారు అర్జునుడు. కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, స్వామి నీ దయ వల్ల నేను మీ అనుగ్రహం వల్లే తెలుసుకోగలిగాను. ఇవంతా కూడా మనం కూడా తెలుసుకోగలిగాం. 10 అధ్యాయాలు వినిన తర్వాత మనకు కూడా తెలిసిపోయింది పరమాత్మ తప్ప అద్వితీయం, ఈ అద్వైత భావం, విశ్వమంతా ఆయన ఒక్కడ తప్ప ఇంకేమీ లేదు. ఆ లేకుండా ఉండే విషయం మనం గ్రహించలేకపోతున్న విషయం మనకు తెలిసింది. కానీ మనకు మమకారం తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఇంతకుముందు ఉన్నాం కదా, కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే విన్నాం కదా, విన్నందువల్ల కొంచెం పనిచేస్తుంది. పూర్తిగా పనిచేయడానికి టైం పడుతుంది. అలాంటిదే ఈ యొక్క అర్జునుడు కూడా ఎప్పుడు నాకు తగ్గింది అనే విషయాన్ని తొలగించబడి చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. 2వ శ్లోకం. భావాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా భక్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ అవ్యయం. స్వామి నువ్వు ఏం చెప్పావు నీ గురించి మొత్తం ఈ యొక్క 10 అధ్యాయాల్లో, మరియు ముఖ్యంగా 10వ అధ్యాయంలో ఎక్కువ చెప్పారు. భవ అప్యయ అంటే భవ అంటే ఉత్పత్తి, అప్యయం ప్రళయం, పుట్టుక మరణం అంటే పుట్టడం, విశ్వమంతా పుట్టడం, దీనిలో కలిసిపోవడం, ఇవంతా మనకి చెప్పాడు కదా. బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా ఆయనలోంచి విశ్వం వస్తుంది, ఆయనలో మళ్ళీ కలిసిపోతుంది, ఇవన్నీ చెప్పారు మనకి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఉత్పత్తి గురించి తెలిసింది నాకు,
ప్రళయం గురించి కూడా నాకు తెలిసిపోయింది. ఆ బ్రహ్మదేవుడి ఆయుష్ ప్రకారంగా కల్పాలు జరిగిపోతున్నాయి. ఈ కల్పాల్లో కూడా మా యొక్క స్థితి బట్టి మేము జన్మలెత్తున్నాము అనే విషయాన్ని మనకు చెప్పారు పరమాత్మ. కాబట్టి ఈయన కూడా అదే చెప్తారు. భూతానం అన్ని హి, ఎందుకంటే నేను ఎందుకు ముందు శ్లోకంలో మోహం తొలగింది ఎందుకు చెప్పానంటే అని వివరిస్తున్నాడు అర్జునుడు. నాకెందుకు తొలగిందంటే కొన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి, మనసుకు హత్తుకున్నాయి. ఏందవి? ఈ యొక్క సృష్టి ఉత్పత్తి కావడం, భవ పుట్టడం, అప్యయ ప్రళయం రావడం, ఈ రెండు విషయాలు భూత సమస్త జీవులకు వస్తున్న విషయం నాకు అర్థమైపోయింది. అది కారణం ఎవరు? నీవే అనే విషయం కూడా నాకు అర్థమైపోయింది. ఆ శృతవు విస్తరసోమయ, నా చేత ఈ విధంగా నువ్వు విస్తారంగా చెప్పిన విషయం, ఇది విశ్వంలో విశ్వేశ్వరుడు ఎలా కూర్చోన్న విషయం విస్తారంగా చెప్పావు కదా. ఎన్ని అధ్యాయాల్లో ఎంత మాలోనే కూర్చొని వాడి నడిపిస్తున్న వాడి అనే విషయము విస్తారంగా చెప్పావు. అదంతా నాకు అర్థమైంది. త్వత్తః, నీ వల్ల కమలపత్రాక్ష పిలుస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ చూస్తున్నాడు ఆయన చెప్తున్నప్పుడు, మాట్లాడుతుంటే అర్జునుడు అంతా చెప్పిన తర్వాత మనం కూడా అంతే కదా, అన్ని చెప్పుకున్న తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ శిష్యుడి యొక్క ఫీలింగ్స్ అని గమనించినప్పుడు ఏమవుతుంది? ఆ శిష్యుడి పొందే ఆనందం గురువుకి ఎంత ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆ శిష్యుడు మాట్లాడుతుంటే ఆయన కళ్ళు విప్పారి వింటున్నాడు, ఆనందంగా వింటున్నాడు. అందువల్ల తాను తప్పిందంతా అర్థం చేసుకున్నాడు తన శిష్యుడు. అంతకంటే భాగ్యం ఉంది. అందుకని ఆయన కళ్ళు పెద్దవి చేసి కమలపత్రాక్ష, పద్మలేఖల వంటి కళ్ళతో, పెద్ద కళ్ళతో చూస్తున్నాడట. ఆయన చూసి, కమలపత్రాక్ష ఎంత దయతో చూస్తున్నావయ్యా, ఎంత దయతో నాకు ఎన్ని విషయాలు చెప్పావయ్యా అని చెప్తున్నాడు. మహాత్మ్యమపి చ అవ్యయం, స్వామి నీ మహత్వంతా నాకు చెప్పావు. ఎన్ని 10 అధ్యాయాల్లో నీ మహత్వం ఎలా ఉంది, ఎలా ఉన్నావు ఈ విశ్వంలో విశ్వేశ్వరుడిగా అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా, ఎలా ఉంటే నిన్ను పొందగలుగుతావు అనే విషయం కూడా మాకు సూచించేశావు. అంత గొప్పగా చెప్పావు. నువ్వు ఎటువంటి వాడి? అవ్యయం, వ్యయము లేని వాడి, శాశ్వతమైన వాడి, నువ్వు ఒక్కడే శాశ్వతమైన వాడివి అనే విషయాన్ని స్పష్టంగా నువ్వు చెప్పడం వల్ల, నాకు విస్తారంగా చెప్పడం వల్ల అర్థమైంది. విశ్వంలోనే అంతటా వ్యాపించింది నువ్వే, అన్ని శక్తుల రూపంలో ఉంది నీవే, నీ ఐశ్వర్యం అంతా ఇదే, ఆ విభూతి అంతా నీదే అనే విషయం తెలిసిపోయింది. మేము ఎంతవరకంటే మా కర్మలు బట్టి జన్మలెత్తు మేము పూర్తి వస్తూ ఉన్నాం కర్మ సిద్ధాంతం ప్రకారం. కానీ నీవు మాత్రం ఒక్కడి శాశ్వతంగా ఆత్మస్వరూపంగా ఉన్నావు అన్న విషయము నాకు అవగతమైంది. నువ్వు ఇంత బాగా వివరించావు నాకు, పూర్తిగా సంపూర్ణంగా వివరించావు నాకు. కాబట్టి నేను నీ ద్వారా నువ్వు చెప్పిందంతా విన్నాను. విన్న తర్వాత మోహం పోవాలని మొదలైంది నాకు. నిజమే కదా, మనం కాదు అంతా విశ్వవంతుడు విశ్వేశ్వరుడైతే మనం ఎందుకు దుఃఖపడాలి, మనం ఎందుకు మోహంలో పడాలి అనే విషయం నాకు అనిపించింది. ఆ విషయం చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను ఆ శ్లోకం అంటే, ఆ శ్లోకంలో నుండి భావన ఎందుకు చెప్పాను నాకంటే, ఎందుకోసం చెప్పాట, నాకు మోహం పోయింది ఎందుకు చెప్తున్నాను. నువ్వే ఉత్పత్తికి ప్రళయానికి సమస్త జీవరాశి పోవడానికి రావడానికి రాకపోగల నువ్వే కారణం విషయం నాకు తెలిసిపోయింది. అంతేకాకుండా నువ్వు విస్తారంగా చెప్పావు కదా, చెప్పింది నాకు అవగతమైంది. అందువల్ల త్వత్తః, నీ ద్వారా నేను విన్నా కదా, అదంతా కూడా శృతో బాగా శ్రద్ధగా విన్నాడు ఆయన. శ్రద్ధగా విన్నాడు కానీ ఇంత బాగా చక్కగా మాట్లాడుతున్నాడు అర్జునుడు. అర్జునుడి దగ్గర గొప్పతనం ఏంటంటే, అసలైన శిష్యుడు ఇలా ఉండాలి. ఏది విన్నాడో, ఏది గ్రహించాడో దాన్ని తిరిగి పరమాత్మకి చెప్తున్నాడు. శిష్యుడైన వాడు గురువు ఏం చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా విని దాన్ని తిరిగి ఇలా నేను అర్థం చేసుకున్నాను అని చెప్తే ఆ గురువు ఎంత సంతోషిస్తాడు. కాబట్టి జగద్గురువైన ఆ యొక్క పరమాత్మ ఇంకెంత సంతోషిస్తారు. అందుకని చెప్తున్నాడు. త్వత్తః కమలపత్రాక్ష, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు, నీ కళ్ళలో విశాలమైన నీ కళ్ళతో నన్ను ఎంత కరుణ కురిపిస్తూ చూస్తున్నావు తెలుసా. నీ కళ్ళల్లో కాచుకునే శక్తి నీకుంది కదా, ఎందుకంటే విశ్వాన్ని రక్షించేవాడివి. అటువంటి వాడివి నన్ను అలా చూస్తున్నావు. అటువంటి వాడివి నీ మహాత్మ్యం, నీ మహిమ, ఈ విశ్వంలో నీ మహిమ ఏంది అనే విషయాన్ని ఇంత చక్కగా చెప్పావు నాకు. మరియు అవ్యయం, నీకు శాశ్వతమైన వాడివి, నశించేవాడివి కాదు. నశించే వాటిలో నశించకుండా ఉండేవాడిలాగా నువ్వు ఉన్నావు విశ్వంలో. అటువంటి విశ్వేశ్వరుడు నువ్వు. ఈ విషయాన్ని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను గ్రహించాను. అందుకే నేను మోహం పోయింది అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పాను. నాకు అర్థమైంది, నువ్వు చెప్తున్న విషయం అంతా అర్థమైంది. అది కూడా నన్ను అనుగ్రహించావు. నా మీద జాలు చూపించి, దయ చూపించి
నా మీద అనుగ్రహం చూపించినామని నీ అనుగ్రహం అయితే ఏం అర్థమవుతుంది? పరమాత్మ చెప్పినా పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏం అర్థం కావు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన యొక్క మహిమ ఏందో, ఆయన లీలలేందో, ఆయన యొక్క విరాట్ స్వరూపం ఏందో ఎవరికి అర్థం కాదు. విశ్వంలో ఉన్న ఆయన చెప్పినంత మాత్రం అందరికీ అర్థం కావాలనే ఉంది. కానీ అర్థమయ్యే రకంగా ఆయన చెప్పాడు. ఎవరికి? అర్జునుడికి. అందుకే చెప్తున్నాను, నీ అనుగ్రహం వల్లే అర్థమైంది, లేకపోతే నాకేం అర్థమవుతుంది? అంతే కదా, పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఏవి జరగవు. అందుకే చెప్పాడు, నీ అనుగ్రహంతోనే అర్థమైంది, నీ పరమమైంది, శ్రేష్టమైంది అర్థమైంది, రహస్యమైంది అర్థమైంది, నీ యొక్క ఆత్మతత్వం అంతా నాకు అర్థమైపోయింది. ఈ ఆత్మతత్వంతో పాటు నా మీద అనుగ్రహంతో నువ్వు చెప్పిన ప్రతి విషయం, విస్తారంగా చెప్పిన విషయం అంతా కూడా నేను శ్రద్ధగా వినడం వల్ల నాకు అవగతమైంది. కాబట్టి ఓ పరమాత్మ, నువ్వు అది ఎందుకు చెప్తున్నాడు? కమలపత్రాక్ష ఎందుకు చెప్తున్నాడు? నువ్వు అన్ని గ్రహించగలవాడి. అంటే ఆ కళ్ళతో, అంత పెద్ద కళ్ళతో కరుణ చూపిస్తూ అన్ని గ్రహించే శక్తి ఆయనకుంది. అది అసలు విషయం. తన మనసులో ఏం భావాలు ఉన్నాయో ఆయన గ్రహించగలడు. ఆ చూపులతోనే గ్రహించగలడు. ఆయనకేమో ఒకరిపై చెప్పాలా? మా భావాలు ఏం చెప్పాలా? చెప్పక్కర్లేదు, అన్నీ తెలిసిపోతాయి. సర్వజ్ఞుడు ఆయన. కాబట్టి ఆయన ఆ విధంగా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అర్జునుడు ఆ విధంగా చెప్తున్నాడు. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ అవ్యయం. ఈ విధంగా ఓ పరమాత్మ, నాకు చెప్పిన విషయాన్ని నేను అవగతం చేసుకొని విన్నదాన్ని నీ ముందు నేను చెప్తూ నాకు మోహం పోయిందనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను స్వామి అని చెప్పి వినయంతో విన్నవించుకున్నారు ఈ యొక్క 2 శ్లోకాల్లో అర్జునుడు. ఇది ఈరోజు మనం భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 2 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్. పరబ్రహ్మార్పణమస్తు.